కాకినాడలోని జేఎన్టీయూ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆరోపిస్తున్నారు. గత 2 రోజులుగా మెస్ బిల్లులు పూర్తిగా చెల్లించలేదని కారణంతో కొందరు విద్యార్థులకు భోజనం అందించడం నిలిపివేసినట్లు సమాచారం. ఇక విద్యార్థుల కథనం ప్రకారం పెండింగ్లో ఉన్న మెస్ బిల్లులను పూర్తి స్థాయిలో చెల్లించాలని హాస్టల్ ఇన్ఛార్జ్ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో బకాయిలు ఉన్న విద్యార్థులకు భోజనం అందించడం నిలిపివేశారు. దీంతో మధ్యతరగతి కుటుంబాలకు చెందిన అనేక మంది విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మేమంతా మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చాం. ఒక్కసారిగా మొత్తం బిల్లు చెల్లించడం అందరికీ సాధ్యం కాదు. కొంత గడువు ఇవ్వాలని విద్యార్థులు వాపోతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంటి అందిస్తారు. కాకినాడ జేఎన్టీయూలో ఉంటున్న హాస్టల్ విద్యార్థులకు గత 2 రోజులుగా అయితే మాత్రం మెస్ బిల్లు చెల్లించలేదన్న నెపంతో అయితే మాత్రం భోజనం పెట్టడం లేదనేది అయితే మాత్రం తెలుస్తా ఉంది. అయితే ఈ ఇయర్ భోజనం ఎందుకు పెట్టడం లేదు, అసలు ఎందుకు ఈ విద్యార్థులను అయితే మాత్రం పస్తులు ఉంచుతున్నారు, వాళ్ళ బయట నుంచి ఎందుకు తీసుకురావాలని యాజమాన్యాన్ని అయితే మాత్రం ప్రశ్నించగా వారైతే మాత్రం వాళ్ళు మెస్ బిల్లు చెల్లించలేదు. జీవన నేపథ్యంలో వారికి ఇవ్వాల్సిన కార్డులు కూడా ఇవ్వకుండా కార్డులు ఇచ్చిన వారికే ఆ భోజనం పెడుతున్నామని అయితే మాత్రం ఇక్కడ సిబ్బంది అయితే చెప్తా ఉన్నారు. అయితే మెస్ బిల్లు చెల్లించలేకపోయినా సరే పస్తులు ఉంచకుండా విద్యార్థులకు అయితే మాత్రం పూర్తిగా భోజనం పెట్టాల్సిన పరిస్థితులు అయితే మాత్రం ఇక్కడ అయితే మాత్రం యంత్రాంగం అయితే మాత్రం తీవ్ర నిర్లక్ష్యం అయితే మాత్రం వహిస్తుందని చెప్పవచ్చు. ఇక్కడ మెస్ ఇన్ఛార్జ్ తో పాటుగా ఒక జవహర్లాల్ జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ కూడా దీనికి పర్యవేక్షణ పూర్తి స్థాయిలో పొరబడిందని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే మాత్రం ఇక్కడ మనం విద్యార్థులు తినే ప్లేట్లు ఎంత అపరిశుభ్రంగా ఉన్నాయన్నది మనకి ఈ ప్లేట్లో వీరు ఎలా తింటారు, అసలు వీటిని శుభ్రం చేయాల్సిన సిబ్బంది అసలు శుభ్రం చేస్తున్నారా, అసలు ఏంటి ఎంత అపరిశుభ్రంగా హాస్టల్లో ఉన్న ప్లేట్లు ఎంత అపరిశుభ్రంగా ఉన్నా గానీ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు, అయితే ప్రభుత్వం ఎందుకు అసలు చర్యలు తీసుకోవట్లేదు, అసలు ప్రతి నెలకు 15 రోజులకు ఒకసారి వీటిని కూడా ఎందుకు పర్యవేక్షించట్లేదు, అసలు ఆ విద్యార్థులు ఎందుకు పస్తులు ఉంచుతున్నారు అనేది మాత్రం జేఎన్టీయూలో అయితే మాత్రం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు సుమారు 900 మంది విద్యార్థులు అయితే మాత్రం హాస్టల్లో ఉండి చదువుకుంటుండగా కొంతమంది అయితే సెలవుల నిమిత్తం అయితే మాత్రం ఇంటికి వెళ్ళడం జరిగింది. అయితే ఇంటికి వెళ్లడంతో పాటు కొంతమంది అయితే మాత్రం మెస్ బిల్లులు చెల్లించలేదన్న నేపథ్యంలో ఇక్కడ ఉన్న 200 మంది విద్యార్థుల్లో సుమారు 150 మంది విద్యార్థులకు అయితే మాత్రం ఇక్కడ భోజన వసతి కల్పించడం లేదనేది స్పష్టంగా తెలుస్తున్నది. అయితే మాత్రం ఇక్కడైతే మాత్రం అధికారులు అయితే పట్టించుకోవట్లేదని తెలుసు. ఏది ఏమైనా విద్యార్థులకి ఇటువంటి అసౌకర్య వాతావరణం ఉండలేదు. విద్యాశాఖ మంత్రి తెలియాల్సి ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అయితే మాత్రం ఈ విషయంలో అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే మాత్రం అధికారులతో పాటుగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలనేది మాత్రం స్పష్టంగా తెలుస్తా ఉంది. అయితే విద్యార్థులు ఎప్పటికప్పుడు పస్తులు ఉండకుండా అయితే చర్యలు తీసుకోవాల్సిన అధికారులు కూడా నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరించడం అయితే మాత్రం ఇక్కడ స్పష్టంగా తెలుస్తా ఉంది. అయితే బయట నుంచి తెచ్చుకుంటున్న విద్యార్థులు ప్రతిరోజు 200 రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు, వారి మధ్య తరగతి కుటుంబానికి చెందిన వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో చదువుకునేందుకు ఇక్కడికి వచ్చిన వారికి అంత సొమ్ములు వారి దగ్గర ఉంటాయా, ఉండలేని పరిస్థితుల్లో వారు ఉంటే వారు మెస్ బిల్లు చెల్లించుకుంటారు కదా. ఇవన్నీ వారు ఎందుకు దృష్టిలో ఉంచుకోవడం లేదు, ఇవన్నీ వారి దృష్టిలో ఉంచుకొని అయితే మాత్రం భోజనం ఎందుకు పెట్టడం లేదు, ఇవన్నీ వైస్ ఛాన్సలర్ దగ్గర నుంచి అయితే మాత్రం ఆదేశాలు వచ్చాయా, లేకపోతే ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయా విద్యార్థులకు భోజనం పెట్టకూడదని, ఏంటి అసలు విద్యార్థులకు భోజనం పెట్టకుండా 2 రోజుల పాటు నుంచి ఎందుకు పస్తులు ఉంచుతున్నారనే దానికి సమాధానం అయితే మాత్రం ప్రతి జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ తో పాటు ప్రతి ఒక్కరు చెప్పాల్సి ఉంది. కెమెరామెన్ విజ్ఞప్తి రిపోర్టర్ చంటి కాకినాడ జేఎన్టీయూలో ఉంటున్న హాస్టల్ విద్యార్థులకు గత 2 రోజులుగా అయితే మాత్రం మెస్ బిల్లు చెల్లించలేదన్న